దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మెడిటేషన్ ఈ మధ్యకాలంలో చాలా చక్కగా ప్రచారం సాగుతుంది. ఆ మెడిటేషన్ చేసేటటువంటి వ్యక్తులు కూడా చాలామంది తయారవుతున్నారు. మెడిటేషన్ చేయించే వాళ్ళు కూడా చాలామంది తయారవుతున్నారు. సాధారణంగా కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు చేసేటటువంటి సాధన శాశ్వతమైనటువంటి ఫలితాన్ని కోరుకుని చేసేటటువంటి వాళ్ళు కొందరు ఉండేవారట గతంలో. రామాయణంలో వనవాసానికి బయలుదేరినటువంటి శ్రీరామచంద్రుడు సీతమ్మ లక్ష్మణులతో పాటు కలిసి వెడుతుండగా కొన్ని వందల మంది, వేల మంది ఋషులు తత్వోపాసన చేస్తూ తత్వ సాక్షాత్కారం కోసం ప్రతీక్షిస్తూ ఉన్నారు. ఎంతమంది అంటే బోల్డంతమంది. ఎంతకాలంగా చేస్తున్నారు వాళ్ళు? బహుశా కొన్ని వేల సంవత్సరాలుగా తపస్సులు చేస్తూనే ఉన్నారు. దేంతో చేస్తున్నారు వాళ్ళు? ప్రణవంతో ఉపాసన చేస్తున్నారు, ఓంకారంతో చేస్తున్నారు. ఇప్పుడు ఓంకారం అంటే ఏమిటి అర్థం? ఓంకారంలో 3 అక్షరాలు ఉన్నాయి, మనకి తెలుసు. ఆ ఒక అక్షరం, ఉ ఒక అక్షరం, మ అని ఒక అక్షరం, 3 కలిపితే ఓం అవుతుంది. ఈ ఓంకారంలో ఉండే 3 అక్షరాల్లో ఆ అంటే ఆయన, మనందరికీ కారణమైన, మూల కారణమైనటువంటి ఆయన. మా అంటే చెయ్యాలనుకునే, ఆయన యొక్క అనుగ్రహం కావాలనుకునే మన అందరము అంటే జీవులు. ఆ అంటే పరమాత్మ, మా అంటే జీవులంతా కూడా. ఈ జీవులు అనేవాళ్ళు ఏ శరీరాలనే ఉండనివ్వండి, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఈ శరీరానికి ఒక చైతన్యాన్ని కలిగిస్తూ దానికి ఆధారంగా ఉండేటువంటి ఒక తత్వం, రైట్? అంటే జీవుడు, దేవుడు. జీవుడు అంటే మా, దేవుడు అంటే ఆ. ఆ మధ్యలో ఉండే ఉకారం కే, ఏ అని చెప్తుంది. దేనికి ఏ? ఆ, ఏ, మా. మా, ఏ, ఆ. ఆ మా 2 వేరు కదా, 2 ఒకటే. జీవ బ్రహ్మైవ కేవలం. జీవుడు అంటే సాక్షాత్తు బ్రహ్మే. ఇంక బ్రహ్మ గిమ్మ ఇలాంటివి ఇంకా వేరే ఏముండవు. కనుక నేనే బ్రహ్మని, అహం బ్రహ్మాస్మి
అని ఉపాసన చేయాలి. బహుశా పాపం అలా అనుకుని చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఎంత చేసినా ఆ మనస్సులో ఏదైనా ఒక విషయం మీద తపస్సు చేసేటప్పుడు ఆ లోపల చేసేదాని మీద ప్రేమ పెరగాల, అబ్బా అంటూ బాధ పెరగాల. బాధ పెరగకూడదు కదా, ప్రేమే పెరగాలి. ఆ లోపల ప్రేమతోటి వీడు చేసేటటువంటి ధ్యానం ఉండాలంటే వీడికి ఆ ప్రేమని కలిగించే యోగ్యత ఎవడి గురించి చేస్తున్నాడో వాళ్ళు ఉండాలి కదా. అలా కలిగించగలిగినవి ఆయనలో ఉండే మంచి స్వభావాలు లాంటివి ఉంటాయి కదా. ఆ ఉన్నప్పుడే కదా ఒక వ్యక్తి మీద మనకి ఒక ఆదరణ, ప్రేమ కలిగేది. దయ కలవాడు, ఉదారుడైన వాడు, చక్కటి మనస్వభావం కలిగిన వాడు, అందరికంటే గొప్పవాడు, అందరికీ అందుబాటులో ఉండేవాడు, అందరికంటే ఇంకా తక్కువగా తనని చూపించుకునేవాడు, శ్రమ లేక కష్టపెట్టకుండా అందరికీ కూడా సుఖాన్ని ఇచ్చేవాడు. ఇలాగ మనకి మన అర్థం చేసుకోగలిగేటువంటి స్థాయిలో, మనకి తెలిసేటటువంటి స్థితిలో వాడిలో ఏదైనా ఒక స్వభావాలు ఉంటుంది. దానికి ఏమంటారు? దానికి సులభంగా ఉండడం అంటారు, సౌలభ్యం అని అంటుంటారు. అలాంటిది ఏదైనా ఉంటే అప్పుడు ఓహో అంత సులభుడా, అంత గొప్పవాడు, ఇంత సులభుడా, అయితే పదండి పోదాం, ఆశ్రయిద్దాం అని అనిపిస్తుంది. సో గుణాలు ఉండాలి. గుణాలు ఉంటే వ్యక్తి మీద మనకి ప్రేమ కలుగుతుంది. ప్రేమ కలిగితే దరి చేరాలని అనిపిస్తుంది. దరి చేరితే వాడు అనుగ్రహిస్తాడు. అలాంటివి ఆయనలో ఉండాలి, ఉన్నాయని ఆకారం చెప్తున్నాను. అవి తెలుసుకునే జ్ఞానం ఉంది అని మకారం చెప్తున్నాను. సో మకారంలో జీవుడికి జ్ఞానం ఉంది. అకారంలో ఉండేటటువంటి ఈ ఆది కారణమైన తత్వం ఏదో ఆయనలో మంచి గుణాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఆ గుణాలు నాయన జ్ఞానం కలిగిన వీడు ఒకటేనా, ఇద్దరు వేరు వేరా అంటే అది ఇద్దరు వేరువేరేన అబ్బాయి అని నీకు ఎట్లా తెలియాలంటే, నేను గింజలా ఉన్నాను కదా, నేను వికసిస్తా, నాకు వికసించే అవకాశం కలిగించు. అప్పుడు వికసించాక నాలో ఏముంది అనేది నీకు తెలుస్తుంది. అందుచేత ఎప్పుడు కూడా ఆయన వక్షస్థలాన్ని వీడకుండా ఆమె ఉంటుంది. విష్ణు వక్షస్థల స్థిత అని ఆ దయాగుణానికే పేరు. అలాంటి వాడిని మనం ఆశ్రయించినప్పుడు వాడు మన అంగీకరిస్తాడు. కనుక మనం ఆయనకి చెంది ఉండవలే. మకారము అకారమునకు చెంది ఉండవలే. ఇది మనకి తెలుస్తుంది దాంట్లో. ఆ పక్కన దాంట్లో కొరకు మ, అకారము కొరకు మ. ఆ కొరకు అనేటటువంటిది మనకి పైన కొరకు పడదు. అది అందులోంచి విడితేనే దాంట్లో మనకి కనిపిస్తుంది. పైగా దాని తర్వాత ఊ అని ఒక అక్షరం ఉందండి మధ్యలో. ఈ ఊ ఏం చెప్తుందంటే ఏ అంటుంది. దానికి ముందర ఏం చెబితే ఏ అంటుంది. దానికి ముందర ఏమిటి చెప్పాడు? అకారము కొరకు మ అనేవాడు అని. ఇప్పుడు ఊ మధ్యలో వచ్చిందంటే అకారము కొరకు అన్నాం కదా, కొరకే కొరకే అన్నామంటే ఇంకో దానికి కాదు అని అర్థం. ఈ రెండిట్లో ఇదే బాగుంది అంటే ఇది కాదు అని ఎట్లాగైతే అర్థమో, అలాగే ఈ మకారం అనే జీవుడు అకారం అనే మంచి గుణములు కలిగిన వాడి కోసమే. ఇది తెలిసిందే. ఓం అంటే ఇది అర్థం. ఇది ముందు వాళ్ళకి పాపం మరి జ్ఞానం కలిగి ఉండి ఉంటారు, కానీ వాళ్ళకి అది ఎంత తెలిసినా సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటారు కదండి. వాళ్ళకి ఇప్పటిదాకా చూసే అవకాశం కలగల. కానీ రాముడు వనంలోకి వచ్చిన తర్వాత ముందు రాముడు నడుస్తున్నాడు. సీతా మధ్యే సుమధ్యమ పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణ అను జగామ హా అని ఒక్కసారి ఇంత మోహం చేసుకున్నాడండి వాల్మీకి భగవానుడు. ఋషులందరూ కూడా అలా చేసుకున్నారు. ఏం చేసుకున్నారు? ఇప్పటిదాకా ఓంకారాన్ని ఉపాసన చేస్తున్నాం, కానీ
మాకు దాని అర్థం ఇదమిత్తంగా తెలియదా, ఈవేళ ఆ అర్థాన్ని తెలియచేయడానికా అన్నట్టుగా నువ్వే మా కోసం మా దగ్గరికి నడిచి వచ్చావయ్యా అని పాప ఋషులంతా కూడా చాలా పొంగిపోయారు. అంటే వాళ్ళకి ఆ ఓం యొక్క అర్థం నడిచి వెడుతున్నట్టుగా కనిపించింది. అతన్ని అంటే రాముడు చెప్తోంది, మా జీవుడైనటువంటి లక్ష్మణుని చెప్తోంది వెనకాతలు ఉంటాడని. ఇహ ఊ అనేది లక్ష్మిని చెప్పేటటువంటి అక్షరం కనుక అమ్మవారు సీతమ్మని మధ్యలో పెట్టుకుని నడుస్తారు. సో ఇది మనకి దాంట్లో మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఇలా వాళ్ళందరికీ కూడా ఇంతవరకు తాము శుష్కంగా చేసేటటువంటి ధ్యానం ఈవేళ మనస్సులో గోచరించిన తాత్పర్యంతో ఆర్ద్రమైపోయి ఒక్కసారి కరిగిపోయి ఆ ప్రేమ పొంగి హారతినిచ్చి మంగళాని ప్రయుంజానాః ప్రత్యగృహ్ణన్ దృఢవ్రతాః వాల్మీకి చెప్తాడు అయోధ్యకాండలో. రాముడు అడవిలోకి రాగానే ఆ తాపస్సులందరికీ కూడా తాము జపం చేసేటటువంటి అర్థం ఎదురుకుండా కనిపిస్తోంది, నడిచి వచ్చేస్తోంది అని వాళ్ళంతా కూడా ప్రేమని తట్టుకోలేక దానికి ఒక హారతి రూపాన్ని కల్పించి దాంతో దానికి ఏ దృష్టి తగలకుండుగాక, ఏ చూపు తగలకుండుగాక, అన్నీ వనదేవతలు రక్ష పెట్టుగాక అంటూ వాళ్ళంతా మంచి మంచి హారతులు ఇచ్చారు అని మనకి రామాయణం చెప్తోంది. అది అర్థం తెలిసి ధ్యానం చేసేటటువంటి వాళ్ళకి అలాగ అర్థం తెలుసుకుని ధ్యానం చేయడం అనేటటువంటిది ఒక విషయం అండి. కానీ అసలు అర్థం జోలికే పోకుండా తత్వమేమిటో తెలియకుండా మెడిటేషన్, సక్సెస్ఫుల్ మెడిటేషన్ క్రాష్ కోర్స్ వాళ్ళు 1000 సంవత్సరాలు చేస్తే కానీ వాళ్ళకి అది కనిపించలేదు. 1000 సంవత్సరాలు చేసిన తపస్సులో వాళ్ళందరికీ మనస్సు బాగా పక్వమై ఉంది కనుక గింజ వేస్తే టక్కువని మొలిచినట్టుగా వాళ్ళందరికీ ఆ రామ సీత లక్ష్మణ స్వరూపం కనిపించగానే ఇది దాని అర్థం అని వెంటనే కనెక్ట్ అయిపోయింది వాడికి. వెంటనే వాళ్ళు దాన్ని కొరిలేట్ చేసుకోగలిగారు, ఆనందాన్ని ఆస్వాదించగలిగారు. అంతకాలం చేస్తే ఆ రోజుల్లో ఏ కాలుష్యం లేని రోజుల్లో తత్వాన్ని స్పష్టంగా మనకి తెలియచేసేటటువంటి మహనీయుడైనటువంటి శ్రీకృష్ణుడు ఎలా కూర్చుని చక్కగా ఎట్లా చేస్తే మంచిది ఇది మనకి చెప్పాలి. నేనుంటా వెనక నీతో పాటు, నేను నీకు చేయించి పెడతా, నువ్వు అది గుర్తించు. అహంకరించి నువ్వు నియంత్రణ చేసుకుంటా అంటే నేను దాంట్లో పెద్దగా నీకు ఇబ్బంది అయితే కలిగించను. యూ కెన్ ట్రై యువర్ బెస్ట్. ఎంతకాలం నువ్వు ట్రై చేయగలుగుతావు అంతకాలం చేయొచ్చు. వాడికి 10,000 సంవత్సరాలు పట్టింది, నీకు 8,000 సంవత్సరాలు పడుతుందో తెలియదు. 2వ అధ్యాయం దగ్గరించి ఈ మాట మొత్తుకుంటున్నాడు ఆయన. 2వ అధ్యాయంలో తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్ పరహ. నైనా నీ ఇంద్రియాలన్నింటినీ కూడా సంయమ్య ఒక చోటకి తెచ్చి చక్కగా నా వైపు నడిపించు. అప్పుడు వసేహి యస్య ఇంద్రియాణి, ఇంద్రియాలన్నీ కూడా నీ మాట వినేట్టు నేను చేస్తా. ఎందుకంటే నీ పాస్వర్డ్స్ పెట్టేసి నేను వాటికి ట్యాగ్ ఇచ్చేస్తా అంతే. చక్కగా హాయిగా నీతో పాటు నడుస్తాయి, ఇష్యూ లేదు నీకు. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇది మనకి 2వ అధ్యాయంలో 61వ శ్లోకంలో. 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అదే మాటని మళ్ళీ కర్మయోగాన్ని ఉపదేశం చేస్తూ మయి సర్వాణి కర్మాణి సంయమ్య, మనస్సుని కర్మలని కూడా సంయమ్య వాటిని జాగ్రత్తగా నిగ్రహించి సన్యస్య అధ్యాత్మచేతస, నీ మనస్సుని కూడా చక్కగా నా యందు పెట్టవయా. అప్పుడు మాత్రమే నిరాశి,
నిర్మమః, నువ్వు చేసేటటువంటి పనుల యొక్క ఫలితాలు నిన్ను అంటావు, ఆ చేసే పనుల యందు నీకుండేటటువంటి సంగము అది కూడా తొలగుతుంది. అంచేత నువ్వు ఏ పని చేసినా నీకు ఇబ్బంది లేదా. యుధ్యస్వా విగత జ్వర, నీకు బెంగే వద్దు, నీకు దుఃఖమే వద్దు, హాయిగా చక్కగా చేసుకో, ఏ బెంగ వద్దు. యుధ్యస్వ విగత జ్వర అంటే ఆ వెళితాక బహుశా జ్వరంతో ఉన్నట్టున్నాడు, వదిలిపెట్టే ఇంకా నీకు జ్వరం అన్నాడు. ఈయన చెప్పాల్సింది ఏదో స్పష్టంగా చెప్పాడు ఈయన. ఇది 3వ అధ్యాయంలో. 4వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత వీతరాగ భయక్రోధా మన్మయా మాముపాశ్రితా బహవః జ్ఞాన తపసా పూతా. జ్ఞానం అనే తపస్సుతోటి అది ఫలించి వాళ్ళకి ఆ పవిత్రత యొక్క ప్రభావం రావాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏమిటి? వీతరాగ భయక్రోధ అవన్నీ కూడా ఇది తొలగిపోయిన తర్వాత మన్మయా, నాయందు మనస్సు పెట్టాలి. మాముపాశ్రితా, నన్ను ఆశ్రయించిన వాళ్ళు కావాలి. నేను చక్కగా తీసుకువెళ్ళగలుగుతాను, దాంట్లో ఇష్యూ ఏం లేదు. కనుక నువ్వు అలా చేసి ఈసారి హాయిగా నీ బాధ్యత నీ పని నువ్వు చేసుకో, నువ్వు ఏం చేసుకొని నీకేం బెంగ. యుధ్యస్వ విగత జ్వర, పని చేయి. అది నీకు ఇప్పుడు ఈవేళ ఏ రకంగా బంధకం కాదు. కాబట్టి ఇది 4వ అధ్యాయంలోనూ చెప్పాడు. 3వ అధ్యాయంలో వీతరాగ భయక్రోధ చెప్పాడు. దాన్నే మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో ఏ యథా మాం ప్రపద్యంతే, నేను బంధ విమోచకుణ్ణి అంటూ నన్ను ఉపాసన చేస్తే నేను అట్లా చేస్తాను. లేదు నేను తిండి పెట్టేవాడిని అనుకుంటే నేను అంతవరకే పెట్టి ఊరుకుంటాను. ఏది నన్ను ఎంత అడిగితే అంత అలానే సక్రమంగా చేసేవాడిని నేను. నా ఏది పెట్టినట్టయితే నీ ఇష్టం, నేను చేసి పెడతానయ్యా, కనుక నీకేం చికాకు అక్కర్లేదు. తాన్ తథైవ భజామి, వాడు నా యందు ఎంత ప్రేమని చూపిస్తారో దాన్ని ప్యూరిఫై చేసి దాన్ని ఎనర్జైజ్ చేసి దాన్ని నీ సన్నిధికి చేరేట్లుగా నేను తప్పకుండా చేస్తా. అదే అధ్యాయంలో మళ్ళీ 14వ శ్లోకం వెళ్ళిన తర్వాత నమాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహ, నేను చేసేవేవి కూడా ఇందాక చెప్పిన భావంతో నేను చేస్తున్నాను కనుక నన్ను ఏవి అంటావు. దాని మీద నాకు స్పృహ ఉంటే కదా అంటుకోవడానికి. నాకు ఆ స్పృహే లేదు. వాటిని చేయవలసింది నేను చేస్తున్నా, కానీ ఇది నా కోసం చేసుకుంటున్నా, నా వల్లనే జరుగుతుంది, నేను లేకపోతే ఇది ఆగిపోతుంది. ఇట్స్ రాంగ్. అంచేత నువ్వు చక్కగా నా యందు భారం పెట్టు, నేను నీకు కావాల్సినటువంటి పనులను నేను చేసి పెడతా. ఇది 4వ అధ్యాయంలో చెప్పాడు. సరే 5వ అధ్యాయం మనంతా కూడా గతంలో విన్నాం. 5వ అధ్యాయంలో చివరికి వచ్చిన తర్వాత లాస్ట్ శ్లోకంలో భోక్తారం యజ్ఞ తపసాం అనంటూ నేను నీకు మంచి ఫ్రెండ్ అని, చక్కటి సుహృత్. ఎందుకనంటే నీకు నాకు వయసు బోల్డని తేడా ఉంది. ఏదో మనకి లౌకికంగా ఒక 6 నెలలు తేడా ఉందన్నట్టుగా మన బర్త్డే సర్టిఫికెట్స్ చూపిస్తున్నా నేను నీకంట చాలా పాతవాడినాయా. ఎంతోమంది ఇట్లా నన్ను ఉపాసన చేసి వాళ్ళంతా పూతాహ మద్భావమాగతాహ, వాళ్ళంతా పావనులై సకల దోషాలు తొలగి నా సన్నిధికి చేరారయ్యా. మద్భావం, నాకుండే యోగ్యతలన్నీ కూడా వాళ్ళు పొందారు. అది మోర్ ఇంపార్టెంట్. అని నాకుండే యోగ్యతలు కూడా బాగా పెరిగాయి దానివల్ల. పూత మద్భావం ఇది 4వ అధ్యాయం చెప్పాడు. తర్వాత 5వ అధ్యాయంలో తనకి మనకి ఉండేటటువంటి మంచి ఫ్రెండ్షిప్ అని చెప్పాడు. అన్నీ నేను చూసుకుంటా అన్నాడు. నేను చెయ్యలేదంటూ ఏది లేదన్నాడు. దాన్ని ఇక్కడ మళ్ళీ పరామర్శిస్తున్నాడు. ఇక్కడ ఏమని, నువ్వు చేసేటటువంటిది మచ్చిత్త యుక్త ఆసీత మత్పరః, నువ్వు చక్కగా చిత్తాన్ని మనస్సుని నా మీద పెట్టు. దాన్ని కనుక నువ్వు వదిలితే అది మళ్ళీ అది చంచలమే.
అంచేత అది అలా కాకుండా నా మీద పెట్టు. అప్పుడు నువ్వు యోగాల్లో ప్రారంభం చెయ్యి. వెనకాతలు ఉండేది నేనని మర్చిపోకు. మత్పరహ, నేనే నీకు పరుడని అనేటటువంటి విషయాన్ని స్మరించుకో. లేదు, నీ మనస్సు అల్టిమేట్లీ చేరవలసింది, ఉండవలసింది, ఫలితాన్ని పొందవలసింది నా నుంచని మర్చిపోకు. ఈ మత్పరహ పాప ఆయన అన్ని చోట్ల చెప్తున్నాడు. ఆయన అందరికంటే పరుడు ఆయన. కానీ ఆ విషయం మనం ఒప్పుకోవట్లేదు కదా పాపం. అదే ఆయనకి బెంగ. ఆయనకి మొట్టమొదటి నుంచి కూడా ఆయనకి అదే బెంగ. అర్జునుడు అంతటి వాడు కూడా ఆయన్ని తన బావా అని అనుకున్నాడు తప్ప తన భాగ్య రేఖని మార్చగలిగిన వ్యక్తి అని అనుకోలేదు. ఆయన నాకు చిన్నప్పటి ఫ్రెండు అని అనుకున్నాడు తప్ప ఆయన లోకాలన్నిటినీ కూడా ఆడించగలిగిన వాడనే విషయం తనకి అది కూడా వినుంటాడు. కానీ మనం విన్నట్టే అనమాట. మనం కూడా వింటూ ఉంటాం. మనకి వింటున్నంత వరకు పర్వాలేదు అని అనిపిస్తుంది. కానీ వినడం మానేసిన తర్వాత మనకి అంతా మొత్తం నీట్గా క్లీన్ చేసేస్తాం దాన్ని. చూడండి, ఎవరికైనా మనకి ఒక హాల్ వాడకానికి ఇస్తే వాళ్ళు వాడిన తర్వాత మళ్ళీ దాంట్లో ఉండేటువంటి చెత్త అంతా చక్కగా తుడుచుకుని కడుక్కొని అవసరమైతే ఇంకా ఏమైనా పెద్దది పూసుకుని ఎట్లయితే మనం క్లీన్ చేసుకోవాలో చేసుకుంటాము. అట్లాగా మొత్తం లోపల అంతా మొత్తం మనకి బయటికి రాగానే అన్నీ క్లీన్ అయిపోతాయి. లోపల నిలకడగా ఉండాలి అని అంటే మత్పరహ. అవన్నీ కూడా నా విషయంలో బాధ్యతని నువ్వు ఇవ్వగలిగితే నీకు సక్సెస్ అయ్యేట్టుగా నేను చేసి పెడతానయ్యా. అప్పుడే నీకు అన్నీ వశంలోకి వస్తాయి. అప్పుడే నువ్వు అనుకున్న రీతిలో నీ ఆలోచన నువ్వు సాగించగలుగుతావు. నీకు చెప్పాల్సిందల్లా నేను అన్ని రకాలుగా నీకు అనుకూలుని, నీకేమి ఎక్కడ హానికరం కాదు. ఇది ఒక్కటే మనం స్పష్టం చేయాల్సింది. అది చెప్తున్నాడు శ్రీకృష్ణుడు 14వ శ్లోకంలో. యుక్త ఆసీత మత్పరహ, దీన్ని నువ్వు చేసుకో. 15వ శ్లోకం దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా ఎప్పుడైతే నువ్వు చేస్తావో ఆ చేసిన తర్వాత యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థాం అధిగచ్చతి. అధిగచ్చతి పొందుతాడు, పొందుతున్నాడు, తప్పకుండా పొందును అని అర్థం అన్నమాట. ఏమి పొందును? శాంతిం నిర్వాణ పరమాం. 2 విశేషణాలు వేశారు ఇక్కడ. ఒకటి శాంతి, 2 నిర్వాణం అంటే ఆనందం. నిర్వాణ పరమాం, ఆనందమే తనకి ఇంక ఎదురు ఉన్నది తప్ప ఇంకా మిగతాది ఏది లేదను ఇటువంటి స్థానం ఏదో అలాంటి నిర్వాణ పరమం శాంతిం మత్ సంస్థానం. నా యొక్క స్వరూప స్వభావాలేవో అలాంటి స్థితిని నువ్వు పొందుతావు. దీన్ని అన్ని చోట్ల చెప్తాడు అతను. సాదృశ్యం అని అంటారు. మత్ సంస్థానం వరకు నేను నువ్వు అయిపోతావు అనలేదంటే. సాధారణంగా మనకి లోకంలో వినిపించేది కదా, నేనే బ్రహ్మనైపోతున్నా అని చెప్పి. వీడికి ఏదైనా ఒక ప్రమాదం ఏర్పడితే ఆ ప్రమాదంలో తనకు వచ్చేది తనకేదో వస్తుందని అనుకుంటాడు. దానికి తనకు కాదు కదా వచ్చేది, శరీరానికి. అది వీడు పట్టించుకోకట్లేదు. కానీ అది వీడికి అనిపించదు. అది లోపల ఉండేవాడు ఆయన, చూసేవాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ మనకి చెప్తున్నాడు అన్నమాట. ఆనందమే పరమావధిగా ఉండేది. ఆనందం అంటే భగవంతుడు. ఆనందో బ్రహ్మేతి వ్యజాన. ఆనందం ఆయన, ఆనందము కలవాడాయన, ఆనందముని ఇచ్చువాడాయన. ఇది మనకి వేదాలు స్పష్టం చేస్తున్నాయి.
దానికి కావాల్సినటువంటి యోగ్యతలు కూడా ఆయన ప్రిపేర్ చేస్తాడు. దానికి కావాల్సింది ఇతర ఉద్రిక్తత లేకుండా ఉండేట్టు చూడడం. నీళ్ళని మన నేల మీద పోస్తే దుమ్ము లేవకుండా అవే చూసుకుంటాయి. నేను అలా చూసుకుంటానయ్యా, కనుక నా యందు బాధ్యతని చక్కగా పెట్టు, ఇప్పుడు అభ్యాసాన్ని ఆరంభించు, నేను నీకు అన్ని పరికరాలు కూడా అనుకూలంగా ఉండేటటువంటి విధానాన్ని చేసి పెడతా అంటూ యోగాభ్యాస విధిలో ఉండేటటువంటి సౌకర్యాన్ని, దాంట్లో ఉండేటటువంటి సులువులు, ఆ సులువులేవో వాటిని ఉపదేశం చేస్తూ ముందుకు సాగుతాడు. వినే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.